నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని గుంతకల్లు రైల్వే డివిజన్లో గత 4 ఏళ్లుగా కొన్ని లైన్లు పట్టాలెక్కలేదు. ఈసారైనా రాబోయే రైల్వే బడ్జెట్లో కొన్ని రైల్వే లైన్లు, అలాగే గతం కోవిడ్ టైంలో రద్దు చేసినటువంటి రైళ్లను పునరుద్ధరిస్తారా లేదా అనేటువంటి అంశాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. గుంతకల్లు రైల్వే డివిజన్లో గత 4 ఏళ్లుగా పలు రైల్వే ప్రాజెక్టులు అయితే అడుగు ముందుకు పడడం లేదు. దీనికి ఫలితంగా ప్రధాన పనులకు అవరోధం ఏర్పడుతుంది. అన్నీ అనుకున్నట్లు పూర్తయితే ఈ రైల్వే ప్రయాణికులకు మరియు సరుకు రవాణాకు ఎంతో వెసులుబాటు అయితే కలుగుతుంది. ఇదివరకు రద్దు చేసినటువంటి రైళ్లు పునరుద్ధరణ జరగడం, అలాగే రైల్వే డివిజన్లో చాలా పనులు ఆగిపోయాయి, వాటిని పూర్తి చేయడం, నాటి పూర్వ వైభవం రావాల్సిన అవసరం ఉందని ప్రయాణికులైతే ఆశిస్తున్నారు. ఇక రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క డివిజన్లోని ప్రధాన సమస్యలపై ఈ యొక్క ఏమేమి ఉన్నాయి అనేటువంటిది మీకు కొన్ని వివరిస్తాను. ఇక గుంతకల్లు జంక్షన్లో మొత్తం 7 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఇందులో 1-2 ప్లాట్ఫామ్లు ప్రత్యేకంగా ఉంటాయి. ఈ 2 ప్లాట్ఫామ్లలోకి వచ్చే రైళ్ళు వేరే ప్లాట్ఫామ్లకి వెళ్ళడానికి మాత్రం అవకాశం లేదు. వీటికి అనుసంధానం చేయకపోవడంతో ప్రజలు వెళ్ళేటువంటి రైళ్ల రాకపోకలకు అంతరాయం అయితే కలుగుతుంది. అట్లానే యార్డును విస్తరించడానికి లైన్లు అనుసంధానానికి అధికారులు 35 కోట్ల రూపాయలను కేటాయించినట్లు రైల్వే బోర్డు 3 ఏళ్ల కిందట నివేదించారు. ఇప్పటికి కూడా ఆ నిధులు కేటాయింపులు జరగలేదు. ఇక రైల్వే జంక్షన్లో ప్రయాణికుల సురక్షిత ప్రయాణం కోసమని అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటుకు 4 ఏళ్ల కిందట 2 కోట్లకు పైగా ఖర్చు చేసి భవనాలు నిర్మించారు. ఈ యార్డు విస్తరణ జరిగితే కానీ ఈ సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయలేమని సంబంధిత అధికారులు అయితే చెప్తున్నారు. ఇక 6-7 ప్లాట్ఫామ్లకు సంబంధించి ఆంగ్లేయుల కాలం నాటి భవనాలే ప్రస్తుతం కూడా దిక్కయ్యాయి. పాత గదులకే రంగులు వేసి హోటళ్ళు, విశ్రాంతి గదులు, అధికారులు గదులను వినియోగిస్తున్నారు. మరో ప్లాట్ఫామ్ ఏర్పాటుకు మోక్షమైతే కలగలేదు. ఇక రైల్వే అధికారులు గేజ్ కన్వర్షన్, డబుల్ లైన్ నిర్మాణం ఇవన్నీ కూడా కరోనా కారణంగా రద్దు చేసినటువంటి పలు రైళ్లను పునరుద్ధరించేటువంటి విషయంలో జాప్యం జరుగుతుంది. గతంలో నడిచినటువంటి రైళ్లకు తోడుగా అదనంగా కొన్ని నడపడానికి గేజ్ కన్వర్షన్, డబుల్ లైన్ నిర్మాణం అయితే జరిగింది. అదనపు రైళ్లను ప్రవేశపెట్టడం అలా ఉంచితే గతంలో తిప్పినటువంటి రైలునే తిరిగి పట్టాలెక్కలేనటువంటి దుస్థితి ఏర్పడింది. ఈ దారి మళ్ళినటువంటి నిధులు ఇక్కడ కొన్ని గుంతకలకు సంబంధించినటువంటివి ఉన్నాయి. ఈ ధర్మవరం పాకాల మధ్య డబుల్ లైన్ నిర్మాణానికి రైల్వే బోర్డు 2 ఏళ్ల కిందట 40 కోట్లను బడ్జెట్లో కేటాయించింది. అధికారులు పనులు చేపట్టి నిధులు సద్వినియోగం చేసుకోకపోవడంతో ఉన్నతాధికారులు ఈ యొక్క నిధులు వేరే డివిజన్లకు దారి మళ్లించారు. ఇక గతంలో నడుస్తూ రద్దు చేసినటువంటి పలు రైళ్లు ఉన్నాయి, వాటిని పునరుద్ధరించలేదు. గతంలో రద్దు చేసినటువంటి రైళ్ల వివరాలను ఇప్పుడు మనం చూద్దాం. ఈ గుంతకల్లు మీదుగా పోయేటువంటి ఈ తిరుపతి కదిరి సికింద్రాబాదు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ దీన్ని రద్దు చేశారు గతంలో, దాన్ని తిరిగి పునరుద్ధరించలేదు. అట్లనే గుంతకల్లు తిరుపతి ఎక్స్ప్రెస్, అట్లనే బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్, అట్లనే హుబ్లీ విజయవాడ ఎక్స్ప్రెస్, అట్లనే గుంటూరు గదగ ఎక్స్ప్రెస్, అట్లనే మీరజ్ గుంతకల్ ఎక్స్ప్రెస్, అట్లనే బెంగళూరు హుబ్లీ ఎక్స్ప్రెస్, అట్లనే ముంబై చెన్నై ఎక్స్ప్రెస్, అట్లనే బెంగళూరు గుంతకల్లు ఎక్స్ప్రెస్, అట్లనే బీజాపూర్ ధర్మవరం ఎక్స్ప్రెస్, అట్లనే ధర్మవరం హుబ్లీ ఈ ఎక్స్ప్రెస్ రైళ్ళన్నీ కూడా గత కోవిడ్ కాలంలో రద్దు చేశారు. వీటిని కూడా పునరుద్ధరించలేదు. ఫలితంగా ప్రయాణికులకు ఈ ప్రయాణ సౌకర్యం అనేది తీవ్ర అసౌకర్యంగా తయారైందని చెప్పచ్చు. రాబోయే రైల్వే బడ్జెట్లో వీటన్నిటిని పునరుద్ధరించి కొత్త రైళ్లను ఏర్పాటు చేస్తే కొంత ఈ గుంతకల్ రైల్వే లైన్ డివిజన్ అనేది కొంత అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని రైల్వే ప్రయాణికులు అయితే చెప్తున్నారు. అది ఫ్రెండ్స్, ఈ యొక్క గుంతకల్లు రైల్వే డివిజన్కు రావాల్సినటువంటి అవకాశాలు మరియు సదుపాయాలు మరియు రైళ్ల వివరాలు. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.